అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు నేను మీకు ఒక వెరైటీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది శనగపిండి అప్పడాలు. ఇది గుజరాత్ లో చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అన్నమాట. అక్కడ వీటిని ఫాఫ్డా అని అంటారు. వీటిని ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకుని తినొచ్చు. సో ఈ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫాఫ్డా చేయడం కోసం నేను 1 కప్ శనగపిండిని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. దీనిలో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు బేకింగ్ పొడి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఇది లేకపోతే వదిలేయచ్చు. నెక్స్ట్ నేను 1/2 టీ స్పూన్ వాముని ఇందులో వేస్తున్నాను. వీటిని డైరెక్ట్గా కాకుండా ఇలా అరచేతితో కొద్దిగా నలిపి వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల నూనె వేయాలి. నూనె మొత్తం ఒక్కసారి వేయనవసరం లేదు, మధ్య మధ్యలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని బాగా కలపాలి. ఒక్కసారి ఈ మిశ్రమం కలిపిన తర్వాత ఇంకొక 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. మళ్ళీ ఇదంతా బాగా కలపాలి. మీరు చూస్తే ఇందులో ఇది కొద్దిగా బైండ్ అవుతుంది. పిండిని చేతితో ఇలా గట్టిగా పట్టి చూస్తే ఇలా ప్రాపర్గా బైండ్ అవ్వాలి. అప్పుడే ఈ మిశ్రమం కరెక్ట్గా ఉందని అర్థం. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో నీళ్లు పోసుకోవచ్చు. ముందు నేను 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోస్తున్నాను. ఇవి కూడా కొద్ది కొద్దిగా పోయాలి, అప్పుడే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఈ మొత్తానికి నేను టోటల్గా 4 టేబుల్ స్పూన్ల నీళ్లు యూస్ చేశాను. అలాగే 4 టీ స్పూన్ల నూనె కూడా వాడాను. ఇదంతా 1 కప్ శనగపిండికి మాత్రమే. క్వాంటిటీ చేంజ్ అయితే దానికి తగ్గట్టు మీరు వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా గట్టి పిండి ముద్దలా అయిన తర్వాత 2-3 నిమిషాలు బాగా ఒత్తి కలపాలి. చూస్తున్నారు కదా, ఇలా ప్రెస్ చేసి చూస్తే అచ్చు ఈజీగా పడుతుంది. సో పిండి తయారైనట్టే. చివరగా దీనిపైన 1/2 టీ స్పూన్ నూనె వేసి అంతా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఈ పిండిని చిన్న చిన్న పోర్షన్స్గా డివైడ్ చేసి ఇలా చిన్న సైజు ఉండలుగా తయారు చేయాలి. వీటిని నేను అప్పడాల్లాగా కాకుండా ప్రాపర్ గుజరాతీ ఫాఫ్డా షేప్లో తయారు చేయబోతున్నాను. అందుకే ఈ బాల్స్ చిన్నగా ఉండాలి. ఇప్పుడు ఒక పాన్ లో వేయించడానికి సరిపడా నూనె పొయ్యాలి. ఫాఫ్డా పొడవుగా సన్నగా ఉంటాయి కాబట్టి వీటిని వేయించడానికి కడాయి కన్నా ఇలాంటి వెడల్పాంటి పానే బాగుంటాయి. ఇప్పుడు చేతిలో ఒక చుక్క నూనె రాసుకుని పిండి ఉండని ఇలా బుల్లెట్ షేప్ లో చేసి ఇలా పొడవుగా ఉంచాలి. ఒక చపాతీ కర్రతో దీన్ని ఏ మాత్రం అటు ఇటు తిప్పకుండా ఇలానే పొడవుగా ఒత్తాలి. ఇప్పుడు ఒక కత్తితో దీన్ని సర్ఫేస్ నుంచి తీస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇవి ఇలా పల్చగా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు బాగా వేడెక్కిన నూనెలో వీటిని జాగ్రత్తగా వేసి వేయించాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని 2 వైపులా వేస్తే బాగుంటుంది. ఇవి వేగడానికి సుమారుగా 1 నుంచి 2 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. ఫుల్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేస్తున్నాను. ఫాఫ్డాని గార్నిష్ చేయడానికి నేను 4 ఫ్రెష్ పచ్చిమిరపకాయలని నూనెలో వేసి వేయిస్తున్నాను. ఇలా వేగిన పచ్చిమిరపకాయలని ఫాఫ్డా మీద పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే వీటిని పూర్తిగా చల్లారించి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే గుజరాతీ ఫాఫ్డాని చేతితో ఒత్తి చేస్తారు. అందరికీ ఈజీగా ఉండటానికి నేను ఈ ప్రొసీజర్ని చూపించాను. వీటిని మీరు ఎప్పుడైనా తినచ్చు, చాలా లైట్గా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి.